వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. సాధారణంగా హార్ట్ అటాక్ అనేసరికి చాలా మందిలో చాలా రకాల డౌట్స్ ఉంటాయి. తినే ఫుడ్ వల్ల వస్తుందా, లేదంటే బాడీకి మనం ఇవ్వాల్సినంత ఎక్సర్సైజ్ లేకపోవటం వల్ల వస్తుందా, అసలు ఏంటి ఈ గుండె జబ్బు అనేది గుండెకు మాత్రమే సంబంధించిందా, రక్తనాళాలకు సంబంధించిందా, ఈ గుండె ఎఫెక్ట్ అవ్వటానికి వేరే ఇతర భాగాలకు సంబంధించిన ఇష్యూస్ కూడా దీన్ని ఎఫెక్ట్ చేస్తుంటాయా? ఇలాంటి మరిన్ని విషయాలు ఇప్పుడు సార్తో మాట్లాడి తెలుసుకుందాం క్లియర్గా. ఇప్పుడు ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు లక్కిరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి గారు, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్. ఇంకెందుకు ఆలస్యం, సార్తో మాట్లాడేద్దాం. నమస్కారం సార్. సార్, హార్ట్ అటాక్ అంటే జనరల్గా హార్ట్కు సంబంధించిన ఒక జబ్బులా తీసుకోవచ్చా, రక్తనాళాలకు సంబంధించిన జబ్బులా తీసుకోవచ్చు అంటారా సార్? అంటే హార్ట్ అనేది ఒక ఆర్గాన్లో చాలా భాగాలు ఉంటాయి. అంటే గుండె అనేది 4 గదులు ఉంటాయి. పైన 2 గదులు, కింద 2 గదులు. పైన గదులను ఏట్రియం అంటాం, కింద గదులను వెంట్రికల్స్ అంటాం. ఈ రెండింటి మధ్యలో 2 డోర్స్ లాంటివి ఉంటాయి. అంటే లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్. ఇవి తెరుచుకుంటూ ఉంటాయి. గుండె కొట్టుకున్నప్పుడు ముడుచుకొని తెరుచుకుంటూ ఉంటాయి. అలానే కింద గదుల నుంచి, రైట్ సైడ్ నుంచి మన ఊపిరితిత్తులకి బ్లడ్ సప్లై వెళ్తుంది, అంటే రక్తం వెళ్తుంది. ఆ రక్తం వెళ్ళే ట్యూబ్ ఏదైతే ఉంటుందో రైట్ సైడ్ కింద గది మధ్యలో ఇంకో డోర్ లాంటిది వాల్వ్స్ అంటాం, అది ఉంటుంది. అదే లెఫ్ట్ సైడ్ కింద గది నుంచి మన బాడీకి వెళ్ళే బ్లడ్ అంతా సరఫరా కానికి అయోర్టా అంటాం. సో ఆ బ్లడ్ వెజల్ ట్యూబ్కి, రక్తనాళానికి కింద గదికి కూడా ఒక వాల్ ఉంటాయి. అంటే టోటల్ 4 వాల్వ్స్ ఉంటాయి, 4 గదులు ఉంటాయి. ఇది ఒకటి మజిల్ కండరం అంటాం. మన గుండె చుట్టూ ఒక థిన్ లేయర్ ఉంటుంది, పెరికార్డియం అంటాం. ఓకే. అండ్ మన బాడీలో ఒక ఎలక్ట్రికల్ కండక్షన్ సిస్టమ్, అంటే ఒక వైరింగ్ సిస్టమ్ లాంటిది ఉంటుంది. అది ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక స్విచ్ చేస్తే కరెంట్ పాస్ అయ్యి లైట్ ఎలా వస్తుందో ఇక్కడ కూడా అంతే, అక్కడి నుంచి ఒక ఇంపల్స్ అనేది వస్తుంది. అంటే ఒక కరెంట్ లాంటిది వచ్చి గుండె ముడుచుకొని తెచ్చుకుంటుంది. దెన్ మనకి ఈ రక్తనాళాలు, మెయిన్ రక్తనాళాలు అనేది చూసాం. అండ్ ఆల్సో గుండె ఫంక్షన్ అవ్వాలంటే, మన బాడీకి మనము ఆక్సిజన్ మన బాడీలో ఉండే ప్రతి ఆర్గానికి ఎలా అందాలో, గుండె ఫంక్షన్ అవ్వడానికి కూడా, గుండె కొట్టుకోనికి కూడా బ్లడ్ అనేది అందాలి. సో దానికి రక్తనాళాలు ఉంటాయి. సో ఇన్ని భాగాలు ఉంటాయి గుండెలో. గుండె అనేది ఈ టోటల్ ఆర్గాన్ స్ట్రక్చర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది రక్తనాళం ఒకటేనా ఇదా అనేది కాదు, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఫంక్షన్కి. వీటిలో ఏ ప్రాబ్లం ఉన్నా గుండె వీక్ అవుతుంది, గుండె ఫెయిల్ అవుతుంది. ఏ చిన్న తేడా వచ్చినా ప్రాబ్లం వస్తుంది. డోర్స్ లాంటి వాల్స్ అనేది ముడుచుకోలేదనుకోండి, పంపింగ్ ఉండదు, ఫార్వర్డ్ పంపింగ్, ముందరికి రక్తం అనేది రాదు. అలానే వాల్వ్ ఇట్లనే ఓపెన్ ఉంది అంటే ముందరికి తగ్గిపోయి వెనక్కి వస్తూ ఉంటుంది, మళ్ళీ గుండెలోకే వస్తూ ఉంటుంది. ఓకే. మజిల్ ఉంది, గుండె కండరం అనేది ఉంటుంది. ఆ కండరము నార్మల్ ఎలాంటి సైజు ఉందో అదే ఉండాలి. ఉబ్బిపోయింది అనుకోండి వీక్ అయిపోతుంది. మందంగా అయిపోయింది అనుకోండి మనకి రక్తం తీసుకోనికి ప్లేస్ ఉండదు. సో ఇలా చాలా డిసీజెస్ ఉంటాయి, చాలా జబ్బులు ఉంటాయి ఇట్లా గుండె జబ్బులలో. సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ గుండె ఫంక్షన్కి. హార్ట్ అటాక్ అనేది ఏంటంటామంటే, ఏదైతే గుండె ఉపరితలం పైన, గుండె పైన మనకు రక్తనాళాలు ఉంటాయి, లెఫ్ట్ సైడ్ 2, రైట్ సైడ్ 1. ఈ రక్తనాళాలలో బ్లాక్స్, అంటే ఇలా ట్యూబ్ అనుకోండి, ఈ ట్యూబ్ అనేది సన్నగా అయిపోవడం, ఇలా సన్నగా అయిపోవడాన్ని మనం బ్లాక్ అంటాం, మూసుకుపోవడం అంటారు. సో రక్తనాళాలలో పూడికలు కానీ బ్లాక్స్ కానీ ఉన్నప్పుడు మనకు హార్ట్ అటాక్ వస్తుంది. బట్ హార్ట్ అటాక్ అనేది ఒక గుండె జబ్బు మాత్రమే, మిగతా గుండె జబ్బులు చాలా రకాలు ఉన్నాయి. ఎన్ని రకాలుగా ఉంటాయి సార్ ఇంచుమించు? ఇప్పుడు మనం హార్ట్ ఫెయిల్యూర్ అంటాం, అంటే గుండె వీక్ అవడము. కార్డియోమయోపతి అంటాం, అంటే మనం ఆల్రెడీ గుండె పల్చన అయిపోయి గుండె యొక్క వాల్స్ ఉబ్బిపోవడము, లేదా మజిల్ థిక్ అవ్వడము. ఓకే. దెన్ ఎలక్ట్రికల్ సిస్టమ్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కండక్షన్ సిస్టమ్ డిసార్డర్స్ అంటాం ఈ వైరింగ్ సిస్టంలో. సో పైన మెయిన్ స్విచ్ అనేది పనిచేయకపోవచ్చు, మధ్యలో ఉండే మోడరేటర్ స్విచ్ పనిచేయకపోవచ్చు. చేయనప్పుడు మనకు హార్ట్ రేట్ అనేది పడిపోతుంది. లేదా ఈ మన గుండె కండరాల నుంచి కూడా సడన్గా వేరే చోటు నుంచి కూడా ఈ ఇంపల్సెస్ అనేది వచ్చి గుండె ఎక్కువ కొట్టుకోవచ్చు. దీన్ని టెకీ అరిథమియాస్ అంటాం, అంటే హార్ట్ రేట్ విపరీతంగా 200, 200కి 300 వరకు రీచ్ అవుతుంది. ఓకే. మన వాల్స్ అనేది మూసుకోవచ్చు లేదా మూసుకోకపోవచ్చు, మన గుండె చుట్టూ నీరు చేరచ్చు. ఓకే. ఇలాంటివి మల్టిపుల్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు బ్లడ్ వెజల్స్ ఉన్నాయి, ఊపిరితిత్తులకు సప్లై చేసేదంతా రక్తం గడ్డగట్టచ్చు, లేదా అవి ఉబ్బిపోవచ్చు. గుండె నుంచి మన బాడీకి సప్లై చేసే రక్తనాళం అంతా ఉబ్బిపోవచ్చు, కోసుకుపోవచ్చు. ఇలా మల్టిపుల్ ప్రాబ్లమ్స్ అనేది మనకు ఉంటాయి అన్నమాట. ఏ ప్రాబ్లం వచ్చినా మనకు అంటే పెయిన్ రూపంలోనే తెలుస్తుందా, లేదంటే ఎఫెక్ట్ అవ్వటము వేరే ఆర్గాన్స్, ఇంకేదైనా సిమ్టమ్స్ తెలియడము అలా తెలుస్తుందా సార్? ఇప్పుడు మనకి ఛాతీ నొప్పి అనేది మెయిన్ ఏంటంటే, ఈ హార్ట్ అటాక్ మోస్ట్ ప్రయారిటీ హార్ట్ అటాక్లో మన ఛాతీ నొప్పి చెప్తాం. అంటే బ్లాక్ అయిపోయి సడన్గా మనకి రావడం వల్ల, గుండె వీక్ అవడం వల్ల పంపింగ్ జరగక మనకి పెయిన్ అనేది వస్తుంది. అలా కాకుండా ఇప్పుడు వాల్వ్ సరిగా మూసుకోవట్లేదు, అయోటిక్ వాల్వ్ అంటాం, అంటే కింద గది నుంచి మెయిన్ బాడీకి ఏదైతే వాల్వ్ ఉందో అది సరిగా తెరవట్లేదు అనుకోండి, అప్పుడు కూడా మనకు బ్లడ్ సప్లై అనేది తగ్గిపోతుంది. బ్లడ్ సప్లై తగ్గిపోయినప్పుడు ఏదైతే ఫార్వర్డ్ మన బాడీకి బ్లడ్ సప్లై తగ్గినప్పుడే గుండె కూడా బ్లడ్ సప్లై తగ్గుతుంది. సో అలాంటప్పుడు కూడా పెయిన్ వస్తుంది, అంటే వాల్వ్ ప్రాబ్లం ఉన్నప్పుడు. లేదా మన మజిల్, హార్ట్, గుండె యొక్క కండరం అనేది లావ్ అయిపోయింది. లావ్ అయిపోయినప్పుడు ఏమవుతుంది, దీనికి బ్లడ్ సప్లై ఎక్కువ కావాలి. సో ఆ సప్లై అయ్యేది
అంటే డిమాండ్ సప్లై మిస్ మ్యాచ్, మనకు కావాల్సినంత అందట్లేదంటే పెయిన్ వస్తుంది. సో ఇలా హార్ట్ అటాక్లో కూడా కాకుండా మిగతా వాటిలో కూడా మనకు ఛాతీ నొప్పి వస్తుంది. రెండవది ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది ఉండడం. అంటే ఇప్పుడు హార్ట్ పంపింగ్ అనేది ఇంపార్టెంట్ మనకి. ఈ హార్ట్ పంప్ అనేది సరిగా అవ్వకపోతే పై గదిలో రక్తం ఉండిపోతుంది. ఆ పై గదిలో రక్తం ఉండిపోయినప్పుడు లెఫ్ట్ సైడ్ అది మళ్ళీ బ్యాక్ ప్రెషర్స్ అంటే ఇప్పుడు ఏమైతుంది, డ్యామ్ ఉందనుకోండి, నీళ్ళు నిల్వ ఉన్నప్పుడు ప్రెషర్ అనేది వెనకలంతా బిల్డప్ అవుతా వస్తుంది. అలానే మన గుండె వీక్ అయినప్పుడు ఈ ప్రెషర్ అనేది పై గదికి వస్తుంది, లెఫ్ట్ సైడ్ పై గదికి. అదే ప్రెషర్ మరి ఊపిరితిత్తులకి సప్లై చేసే రక్తనాళాలంతా ప్రెషర్ పెరిగిపోతుంది. పెరిగిపోయినప్పుడు ఏమవుతుందంటే బ్లడ్ వెజల్ నుంచి బయటికి వచ్చేస్తుంది ఫ్లూయిడ్ అనేది. వచ్చినప్పుడు ఊపిరితిత్తుల్లో ఏముంది, గాలి పీల్చుకునేట్టు ఉంటాయి, ఆల్వియోలై అంటాం. సో దాంట్లో ఫ్లూయిడ్ అనేది అక్యుములేట్ అవుతుంది. ఫ్లూయిడ్ అనేది అక్యుములేట్ అయినప్పుడు ఆక్సిజన్ అనేది మన బ్లడ్లోకి సరిగా డిఫ్యూజ్ కాదు, అంటే సరిగా రాదనమాట. రానప్పుడు మనకి ఆక్సిజన్ కంటెంట్ అనేది తగ్గి ఆయాసం అనేది వస్తూ ఉంటుంది. సో ఈ విధంగా పంపు ఫెయిల్యూర్ ఉన్నప్పుడు, మన గుండె వీక్ అయినప్పుడు ఆయాసం వస్తుంది. రెండోది వాల్వ్స్ ముడుచుకొని తెచ్చుకొని లేనప్పుడు కూడా మనకు వస్తుంది. లేదా వాల్వ్ లీక్ అవుతుంది, లీక్ అయినప్పుడు ఎందుకు గుండె ఉబ్బిపోతుంది, ఉబ్బిపోయినప్పుడు మళ్ళీ ప్రెషర్స్ అన్ని పెరిగిపోతాయి. పెరిగిపోయినప్పుడు అంతా మనకు ఆయాసం వస్తుంది. ఇలా వాల్వ్ ప్రాబ్లం కానీ హార్ట్ పంపింగ్ ప్రాబ్లం కానీ ఉన్నప్పుడు మనకి ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది ఉంటుంది. సో ఇది ఒకటి. ఇంకోటి గుండెదడ ఏంటి, మన హార్ట్ రేట్ ఎక్కువ కొట్టుకుంటే మనకు తెలిసిపోతుంది, తక్కువ కొట్టుకున్నా కూడా గట్టిగా తెలుస్తుంది. అలా కాకుండా మన హార్ట్ ఉబ్బింది అనుకోండి, వాల్యూమ్ అంటాం, అంటే మన వాల్యూమ్ కూడా ఎక్కువైనప్పుడు పెరుగుతూ వస్తుంది. పెరిగినప్పుడు ఏమవుతుందంటే మన గుండె ఎక్కువ తెలుస్తుంది, అంటే కొట్టుకున్నట్లు బాగా తెలుస్తుంది. సో గుండెదడ కూడా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఈజీగా అలసిపోవడం. ఇప్పుడు హార్ట్ పంపింగ్ అయినప్పుడు మనకు ఫార్వర్డ్ ఫ్లో అంటాం, అంటే మన బాడీకి రావాల్సిన రక్తం అనేది తగ్గిపోయినప్పుడు మనకి ఈజీగా అలసిపోతాం, చిన్న చిన్న పనులకు కూడా మన చేత కాదు. సో ఇలా ఉంటే కూడా డెఫినెట్లీ హార్ట్ ప్రాబ్లం ఉన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి కాళ్ళవాపులు వస్తాయి. పర్టికులర్లీ రైట్ సైడ్ గుండె ఫెయిల్ అయింది అనుకోండి, ఈ రైట్ సైడ్ నుంచి లంగ్స్లో బ్లడ్ ఫ్లో, మళ్ళీ ఆ లంగ్స్లో నుంచి మళ్ళీ లెఫ్ట్ సైడ్కి బ్లడ్ రావాలి. రాలేదనుకోండి పంపింగ్ తగ్గుతుంది కాబట్టి ఈ వెనకలంతా నిలిచిపోతుంది. అంటే మనకు వీనస్ సిస్టమ్ అనేది ఉంటుంది అనమాట. సో మన బాడీ నుంచి బ్లడ్ అంతా రైట్ సైడ్కి వస్తుంది, మళ్ళీ లంగ్స్కి వెళ్తుంది, మళ్ళీ లెఫ్ట్ సైడ్ హార్ట్కి వస్తుంది, మళ్ళీ బాడీకి వెళ్తుంది. ఇది సైకిల్ మన బాడీలో జరిగేది. సో రైట్ సైడ్ది ఎప్పుడైతే వీక్ అవుతుందో ఈ బ్లడ్ ఫ్లో అంతా ముందరికి వెళ్ళినప్పుడు వెనకలు నిలిచిపోతుంది. నిలిచిపోయినప్పుడు మన కాళ్ళ వాపులు, పొట్ట వాపులు, మొహం వాపులు ఇవన్నీ వస్తాయి అన్నమాట. ఇవి మనకు ఏ గుండె జబ్బుల్లో అయినా అఫెక్ట్ అయినప్పుడు కామన్ గా వచ్చే సిమ్టమ్స్. థ్యాంక్ యూ సార్. నిజంగా చాలా మందిలో చాలా డౌట్స్ హార్ట్ అటాక్ అనగానే కొంత మాకు క్లియర్ అయ్యాయి, బట్ ఇంకా చాలా తెలుసుకోవాల్సి ఉన్నాయి సార్. మరొక మంచి ఎపిసోడ్ లో మరిన్ని విషయాలు